హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేవీఆర్ స్టడీస్. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లోని కండిషనల్ సెంటెన్సెస్ అనే టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో ఈ కండిషనల్ సెంటెన్సెస్ అనేవి 4 రకాలుగా ఉన్నాయి. అవి జీరో కండిషనల్ సెంటెన్సెస్, ఫస్ట్ కండిషనల్ సెంటెన్సెస్, సెకండ్ కండిషనల్ సెంటెన్సెస్ అండ్ థర్డ్ కండిషనల్ సెంటెన్సెస్. జీరో కండిషనల్ సెంటెన్సెస్ ఎప్పుడు కూడా జనరల్ ట్రూత్స్ గురించి మాట్లాడతాయన్నమాట. అదేవిధంగా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఆర్ ఏవైనా సిచ్యువేషన్స్ అవి ఎల్లప్పుడూ కూడా వాస్తవమైన వాటినే ఈ జీరో కండిషనల్ సెంటెన్సెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మెటల్ వేడెక్కినప్పుడు అది వ్యాకోచిస్తుంది, లేదా మీరు తినకపోతే మీకు ఆకలి వేస్తుంది. ఇటువంటి ఎప్పుడూ కూడా ఎటువంటి సందర్భాల్లో కూడా సత్యమయ్యేటటువంటి వాక్యాల గురించి చెప్పేవే ఈ జీరో కండిషనల్ సెంటెన్సెస్. ఫస్ట్ కండిషనల్ సెంటెన్సెస్ ఏం చెప్తాయి అని చూసుకుంటే, రియల్ మరియు పాసిబుల్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫ్యూచర్లో ఉన్నటువంటి రియల్ అంటే సమీప భవిష్యత్తులో జరగబోయే వాస్తవిక మరియు పాసిబుల్ సిచ్యువేషన్స్ని ఈ ఫస్ట్ కండిషనల్ సెంటెన్సెస్ అనేవి తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి, మీరు కష్టపడి చదివితే టెట్ పరీక్షలో మంచి మార్కులు సాధిస్తారు. రేపు వర్షం పడితే పిక్నిక్ రద్దు చేస్తాం. అంటే ఇక్కడ పాసిబుల్ ఉంది కదా, పిక్నిక్ అనేటటువంటి ఒక సందర్భాన్ని రద్దు చేసేందుకు వర్షం అనే కండిషన్, పడడం అనే కండిషన్ పాసిబుల్ ఉంటే ఈ రద్దు చేయడం కూడా పాసిబుల్ జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఫస్ట్ కండిషనల్ సెంటెన్సెస్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే రియల్ మరియు పాసిబుల్ సిచ్యువేషన్స్ని, సమీప భవిష్యత్తులో జరిగే వాటిని తెలియజేసేందుకు ఈ ఫస్ట్ కండిషనల్ సెంటెన్సెస్ని మనం యూజ్ చేస్తాం. ఇక సెకండ్ కండిషనల్ సెంటెన్సెస్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే అన్రియల్ లేదా హైపోథెటికల్ సిచ్యువేషన్స్. అన్రియల్ లేదా హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అనేవి ప్రజెంట్ లేదా పాస్ట్లో, ప్రజెంట్ లేదా ఫ్యూచర్లో జరిగేటటువంటి అన్రియల్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్ గురించి తెలియజేయాల్సినప్పుడు మనం సెకండ్ కండిషనల్ సెంటెన్సెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ కండిషనల్ సెంటెన్సెస్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇవి కూడా అన్రియల్ సిచ్యువేషన్స్ గురించినే తెలియజేస్తాయి. ఇవి ఎప్పుడూ కూడా పాస్ట్కు సంబంధించినటువంటి వాక్యాలై ఉంటాయి థర్డ్ కండిషనల్ సెంటెన్సెస్. ఇందులో తరచుగా మనం ఎప్పుడూ కూడా ఒక రిగ్రెట్ అంటే ఒక తిరుగుబాటు అన్నమాట, తిరస్కరణ. అదేవిధంగా మిస్ అయిపోయినటువంటి ఆపర్చునిటీస్ని గురించి తెలియజేయడానికి ఈ థర్డ్ కండిషనల్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కష్టపడి చదివి ఉంటే మీరు పరీక్షలో ఉత్తీర్ణులయ్యేవారు. అదేవిధంగా ఇంతకు ముందే బయలుదేరి ఉంటే రైలు అందుకొని ఉండేవారు. ఇటువంటి సందర్భాల్లో మనం ఈ థర్డ్ కండిషనల్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏముంది, రిగ్రెషన్, మిస్ అయిపోయిన ఆపర్చునిటీని తెలియజేయడానికి పాస్ట్ టెన్స్లో ఈ అన్రియల్ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ థర్డ్ కండిషనల్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తాం. వీటి మీద వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. ఓకే, ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ డాష్ అని అడగడం జరిగింది. ఇట్ డాష్ టు వాటర్ అని అడగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇఫ్ క్లాజ్లో మనకు ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఉంది. ఈ జీరో కండిషనల్ సెంటెన్స్ యొక్క ఫార్మాట్ ఎట్లా ఉంటుందంటే రెండు క్లాజెస్లో కూడా మనకు సింపుల్ ప్రజెంట్ టెన్సే ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుంది. ఇఫ్ క్లాజ్లో కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటుంది. అదేవిధంగా రిజల్ట్ క్లాజ్లో కూడా, సెకండ్ క్లాజ్ అయినటువంటి రిజల్ట్ క్లాజ్లో కూడా మనకు ప్రజెంట్ సింపుల్నే యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వర్బ్ అనేది V1 ఫామ్లో ఉంది. ఇఫ్ యూ హీట్ ఐస్, ఇక్కడ ఏం రావాలి, రిజల్ట్ క్లాజ్లో కూడా మనకు బేస్ ఫామ్ సింపుల్ ప్రజెంట్ ఫామ్లో ఉన్నటువంటి వర్బే రావాలి. ఇట్ మెల్ట్స్, ఎస్ ఎందుకు తీసుకున్నాం, మెల్ట్ ఎందుకు తీసుకోలేదు, మనకు ఆల్రెడీ తెలుసు.
థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ యాడ్ అవుతుంది అని. ఇంతే సింపుల్ రూల్. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ టు వాటర్. ఇది సరి అయిన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే ఇఫ్ యూ మిక్స్ రెడ్ అండ్ వైట్. మిక్స్ అనేది V1 ఫామ్ ఇక్కడ. ఓకే, ఇఫ్ యూ మిక్స్ రెడ్ అండ్ వైట్ యూ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే గెట్, విల్ గెట్, గెట్స్, గెట్టింగ్ ఉంది. ఇక్కడ యూ గెట్ అనేది సరైన సమాధానం అన్నమాట. గెట్ అనేది రైట్ అవుతుంది. ఎందుకు గెట్ అనేది రైట్ అవుతుంది? విల్ గెట్ కానీ గెట్స్ కానీ గెట్టింగ్ కానీ యూజ్ చేయకూడదంటే ఇది జీరో కండిషనల్ సెంటెన్స్. జీరో కండిషనల్ సెంటెన్స్ ఎప్పుడు కూడా మనకు జనరల్ ట్రూత్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, సిచ్యువేషన్స్ దట్ ఆల్వేస్ ట్రూ అయ్యేటటువంటివే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటాం. ఇక్కడ సెంటెన్స్లో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి ఈ కండిషన్, ఇఫ్ క్లాస్ కండిషన్ చూసుకున్నట్లయితే ఇఫ్ యూ మిక్స్ రెడ్ అండ్ వైట్ అన్నారు. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంది. అదేవిధంగా జీరో కండిషనల్ సెంటెన్స్లో మనకు ఎప్పుడు రెండు క్లాజెస్లో కూడా సింపుల్ ప్రజెంట్ టెన్సే వస్తుంది. సింపుల్ ప్రజెంట్ టెన్సే వస్తుంది. ఇది చాలా సింపుల్ బేసిక్ ఫార్ములా, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి గెట్ అనేటటువంటి వర్బ్ అని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సన్ డాష్ ఇట్ గెట్స్ హాట్ అని ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద సన్ మనకు ఆప్షన్స్ చూసుకుంటే షైన్స్, షైన్డ్, విల్ షైన్, షైనింగ్ ఉంది. ఇక్కడ చెప్తున్నటువంటి సెంటెన్స్ యొక్క కాంటెక్స్ట్ చూసుకుంటే ఇది జనరల్ ట్రూత్, సైంటిఫికల్ ఫ్యాక్ట్ అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మనం థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు షైన్స్ అనేటటువంటి ఆప్షన్ తీసుకుంటాం. ఓకేనా? రెండు సెంటెన్సెస్లో కూడా మనకేముంది? సింపుల్ ప్రెజెంట్ టెన్సే ఉంది. ఓకే, ఇఫ్ యూ టచ్ ఫైర్ యూ డాష్ బర్న్డ్. ఇది కూడా జీరో కండిషనల్ సెంటెన్సే. ఇఫ్ క్లాస్లో ఏముంది? టచ్ అనేటటువంటి బేస్ ఫామ్ V1 ఉంది. ఇది జనరల్ ఫ్యాక్టు, అదేవిధంగా సైంటిఫికల్ ట్రూత్ అని కూడా చెప్పవచ్చు. దీన్ని బట్టి మనకి సెంటెన్స్ జీరో కండిషనల్ సెంటెన్స్ అనేది కూడా తెలిసిపోతుంది. మనం రెండు క్లాసెస్లో కూడా ఏం వాడాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే వాడాలి. ఆల్రెడీ మనం దీని గురించి చెప్పుకున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడు కూడా వర్బ్ అనేది V1 బేస్ ఫామ్లోనే ఉంటుంది. ఇప్పుడు బేస్ ఫామ్ ఉండేది ఏంటి? గెట్, విల్ గెట్, గెట్టింగ్, గాట్. గెట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ టచ్ ఫైర్ యూ గెట్ బర్న్డ్. ఇఫ్ వాటర్ రీచెస్ 100 degrees Celsius ఇట్ డాష్ అని అడగడం జరిగింది. బాయిల్స్, బాయిల్, విల్ బాయిల్, బాయిలింగ్ ఉంది. మనం బాయిల్స్ అనేటటువంటి V1 ఫామ్నే తీసుకుంటాం. ఇక్కడ బాయిల్ని తీసుకోం. ఎందుకు తీసుకోము? వాటర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి. ఇట్ బాయిల్స్, BOILS. ఓకే, ఇది జీరో కండిషనల్ సెంటెన్స్ అనేది మీకు సెంటెన్స్ చదువుతానే స్ట్రైక్ అవ్వాలి. నెక్స్ట్ అందులో ఉన్నటువంటి ఫామ్ స్ట్రక్చర్ ఏమి? రెండు క్లాజెస్లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా స్పెల్లింగ్ రూల్ని అప్లై చేయాల్సి ఉంటుంది, అంతే. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అంటే హీ, షీ, ఇట్కి వచ్చేటటువంటి వర్బ్కి మనం ఎస్ కానీ, ఈఎస్ కానీ, IES కానీ యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు అందరికి కూడా తెలుసు. సో సరి అయిన సమాధానం బాయిల్స్. ఇఫ్ వాటర్ రీచెస్ 100 degrees Celsius ఇట్ బాయిల్స్. ఇది ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్. ఓకే, ఇఫ్ యూ ఫ్రీజ్ వాటర్ ఇట్ డాష్ ఇంటూ ఐస్. ఇట్ టర్న్, విల్ టర్న్, టర్నింగ్. ఇట్ వచ్చిన తర్వాత వచ్చేటటువంటి V1 ఫామ్కి మనం ఎస్ ఖచ్చితంగా యాడ్ చేస్తాం. ఇట్ టర్న్స్ అని చెప్తాం. ఇది జీరో కండిషనల్లో ఉంది. ఏ విధంగా చెప్తావు జీరో కండిషనల్లో ఉంది అని చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్ అనేది మన కాంటెక్స్ట్లోనే తెలిసిపోతుంది ఇది. ఓకే, కాబట్టి జీరో కండిషనల్ సెంటెన్స్. జీరో కండిషనల్ సెంటెన్స్లో మనం స్ట్రక్చర్ ఏమంటే రెండు క్లాసెస్లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే యూస్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మనం దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. టెట్లో మంచి స్కోర్, ఖచ్చితంగా ఒక మార్క్ మీకు వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ యూ యాడ్ షుగర్ టు టీ ఇట్ డాష్ స్వీటర్. ఇట్ బికమ్స్, విల్ బికమ్, బికమింగ్. ఇది కూడా జనరల్ ట్రూత్ కాబట్టి ఇది జీరో కండిషనల్ సెంటెన్స్ అని మనం ఈజీగా చెప్పవచ్చు. నెక్స్ట్, రెండు సెంటెన్స్లలో కూడా రెండు క్లాజెస్లో కూడా సింపుల్
ప్రజెంట్ టెన్స్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్ వచ్చింది థర్డ్ పర్సన్ సింగులర్, కాబట్టి V1 ఫామ్కి ఎస్ యాడ్ అవుతుంది, బికమ్స్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ప్లాంట్స్ డు నాట్ గెట్ సన్లైట్ దే డాష్ గ్రో, దే డోంట్ గ్రో, దే డిడ్ నాట్ గ్రో, దే వుడ్ నాట్ గ్రో, దే డస్ నాట్. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ యొక్క కాంటెక్స్ట్ చూసుకుంటే జీరో కండిషనల్ సెంటెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇది. ఓకే, మనం ఏం రాస్తాము అంటే డు నాట్ అనేటటువంటి వర్బ్ని ఇక్కడ యూజ్ చేస్తాం. థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ నాట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ మిక్స్ ఎల్లో అండ్ బ్లూ యూ డాష్ గ్రీన్ అని ఉంది. ఇక్కడ ఇది జీరో కండిషనల్ సెంటెన్స్. జీరో కండిషనల్ సెంటెన్స్లో ఉన్నటువంటి రూల్ ఏంది మీకు ఆల్రెడీ ఇప్పటికి క్లారిటీ వచ్చేసింది. వచ్చేటటువంటి రెండు క్లాజెస్లో కూడా సింపుల్ ప్రజెంట్ టెన్సే ఉండాలి. యూ గెట్ గ్రీన్, అంతే సింపుల్. ఇఫ్ యూ మిక్స్ ఎల్లో అండ్ బ్లూ, ఎల్లో మరియు బ్లూని మీరు మిక్స్ చేస్తే మీరు గ్రీన్ కలర్ని పొందుతారు. ఓకే, ఇఫ్ యూ ప్రెస్ దట్ బటన్ ద మెషిన్ డాష్ ఆఫ్. మెషిన్ ఇది ఒక జనరల్ ట్రూత్ కాబట్టి జీరో కండిషనల్ సెంటెన్స్. రెండు కూడా క్లాజెస్ రెండు కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో టర్న్స్, ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ టర్న్కి ఎస్ యాడ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా జీరో కండిషనల్ సెంటెన్సెస్ని ఐడెంటిఫై చేయడం నేర్చుకున్నాం. జీరో కండిషనల్ సెంటెన్స్లో ఉన్నటువంటి రెండు క్లాజెస్ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయనేది తెలుసుకున్నాం. ఇక్కడ స్పెల్లింగ్ రూల్ V1కి ఎస్, ఈఎస్, ఐఈఎస్ యాడ్ చేయడం, ఇది కూడా అప్లై చేయడం నేర్చుకున్నాం. సరిగ్గా మనం ఆన్సర్ని ఎలా పిక్ చేయాలనేది ఇప్పట్లో నేర్చుకున్నాం. ఓకే, ఈ జీరో కండిషనల్ సెంటెన్సెస్ అనేవి ఇక్కడికి కంప్లీట్ అయినాయి. జీరో కండిషనల్ సెంటెన్సెస్ ఎప్పుడు చేస్తాయంటే సెంటెన్స్ చదవగానే మనకేం తెలియాలి, ఎప్పుడు కూడా ఈ జీరో కండిషనల్ సెంటెన్స్ అనేవి ఒక జనరల్ ట్రూత్స్ని కానీ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కానీ అదేవిధంగా ఎప్పుడూ కూడా సత్యమయ్యేటటువంటి వాక్యాలని గురించి ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ జీరో కండిషనల్ సెంటెన్సెస్ని మనం యూస్ చేస్తామనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఇట్ డాష్ టుమారో వి విల్ గో ఫర్ ఏ పిక్నిక్ అనేటటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ కండిషనల్లో ఉంది. ఈ ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ ఏం చెప్తుంది అంటే ఎప్పుడు కూడా ఇఫ్ క్లాజ్ పాజిబుల్ని తెలియజేస్తుంది. పాజిబుల్ని ఇఫ్ క్లాజ్ అనేది ఇఫ్ క్లాజ్లో పాజిబిలిటీ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటటువంటి ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఇఫ్ ప్రజెంట్ సింపుల్ అండి, ప్రజెంట్ సింపుల్ తర్వాత విల్ వస్తుంది, విల్ ప్లస్ బేస్ వర్బ్ వస్తుంది. ఓకే, విల్ బేస్ వర్బ్ వస్తుంది, ఇది ఫస్ట్. అదే విధంగా మనం ఇందాక జీరో కండిషనల్ చెప్పుకున్నాం, రెండు సింపుల్ ప్రజెంట్ టెన్సే వస్తాయనేది మీరు ఇంకొకసారి రిమైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇఫ్లో ఏముండాలి, ఇఫ్ క్లాజ్లో మనకి ఎప్పుడు కూడా పాజిబిలిటీ ఉండాలి. ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో అది కూడా ప్రజెంట్ సింపుల్లోనే ఉంటుందన్నమాట, ప్రజెంట్ సింపుల్లోనే ఉంటుంది. ఇఫ్ క్లాజ్ పాజిబిలిటీని తెలియజేస్తుంది, ప్రజెంట్ సింపుల్లో ఉంటుంది. ఇఫ్ ఇట్ రైన్స్ అంటే V1కి ఏమైంది ఇక్కడ ఎస్ యాడ్ అయింది, V1 ప్లస్ ఎస్ యాడ్ అయింది. ఓకే, ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో వి విల్ ఉంది చూడండి, బేస్ వర్బ్ వెంటనే ఏమొచ్చింది, బేస్ వర్బ్ వచ్చింది. విల్ ప్లస్ బేస్ వర్బ్ ఉంది అంటే V1 ఫామ్ ఉంది. ఓకేనా, విల్ గో ఫర్ ఏ పిక్నిక్. ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో వీ విల్ గో ఫర్ ఏ పిక్నిక్. ఓకే, వర్షం పడితే మనం పిక్నిక్కి వెళ్దాం అనేటటువంటి ఆప్షన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ని గుర్తుపట్టేది ఎలాగా అంటే ఇఫ్ క్లాజ్లో మనకు పాజిబుల్ తెలియజేస్తుంది, అది ప్రజెంట్ సింపుల్లోనే ఉంటుంది. తర్వాత వచ్చేటటువంటి క్లాజ్లో విల్తో పాటుగా మనకు బేస్ వర్బ్ వస్తుంది, V1 ఫామ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ షీ డాష్ హార్డ్ షీ విల్ పాస్ ది ఎగ్జామ్. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ చూసుకుంటే మనం ఆల్రెడీ చెప్పాం, విల్ తర్వాత ఏమొచ్చింది, బేస్ వర్బ్ వచ్చింది. విల్ తర్వాత బేస్ వర్బ్ వచ్చింది. బేస్ వర్బ్ ఏమిటి ఇక్కడ, పాస్. ఓకే, ఇది ఫస్ట్ కండిషనల్లో ఉంది అని చెప్పేస్తాం. ఇఫ్లో ఎప్పుడు ఏముండాలి, పాజిబుల్
సింపుల్ ప్రజెంట్ ఉండాలి. పాసిబుల్ తెలియజేసేటటువంటి సింపుల్ ప్రజెంట్ ఉండాలి. షీ స్టడీస్, స్టడీస్ అనేది ఇక్కడ ఇఫ్ షీ స్టడీస్ హార్డ్ షీ విల్ పాస్ ది ఎగ్జామ్. స్టడీస్ అనేది ఎందుకు ఉండాలి? మనము వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం అన్నమాట. ఎందుకు యాడ్ చేస్తాం? థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి షీ అనే సబ్జెక్ట్ని యూజ్ చేస్తాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ దే లేట్ వీ విల్ మిస్ ది ట్రైన్. విల్ మిస్ అంటేనే విల్ ప్లస్ బేస్ ఫామ్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఇందులో మనకేముండాలి? ఇఫ్ క్లాజ్లో పాసిబుల్ని తెలియజేసేటటువంటి సింపుల్ ప్రజెంట్ ఉండాలి. ఇఫ్ దే అరైవ్ లేట్, అరైవ్స్, అరైవింగ్, విల్ అరైవ్. ప్రజెంట్ సింపుల్లో బేస్ ఫామ్ ఏముంది? ఇక్కడ అరైవ్ ఉంది. ఓకే, అరైవ్, అరైవ్ అనేది ఇఫ్ దే అరైవ్ లేట్ వీ విల్ మిస్ ది ట్రైన్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ డాష్ ద ఇన్స్ట్రక్షన్స్ యూ విల్ సక్సీడ్. ఆప్షన్స్ చూసుకుంటే ఫాలో, ఫాలోస్, ఫాలోడ్, ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ మనకు విల్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది? బేస్ ఫామ్ వచ్చింది. యాక్చువల్గా సక్సీడ్ అని వచ్చింది. ఓకేనా? ఇఫ్ యూ డాష్ ద ఇంట్రక్షన్ మనకు పాసిబిలిటీని తెలియజేయాలి, తర్వాత సింపుల్ ప్రజెంట్ ఉండాలి. ఇఫ్ యూ ఫాలో. ఓకే, ఆప్షన్స్ పిక్ చేసేది చాలా సింపుల్ అండి. ఒక అక్షరంతోనే చూడండి, అన్ని ఫాలోస్, ఫాలోడ్, ఫాలోయింగ్ వచ్చింది. మనం ఏదో ఒకటి తప్పు చేసే అవకాశం ఉంటుంది. చాలా క్లారిటీగా ఉండండి. ఇది ఖచ్చితంగా మీరు ఒక్క మార్క్ని ఈజీగా స్కోర్ చేసేటటువంటి టాపిక్. నెక్స్ట్ ఇఫ్ ఇట్ డాష్ అన్ని వి విల్ గో టు ద బీచ్. విల్ తర్వాత బేస్ ఫామ్ వచ్చింది. మనకిది ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్. ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ ఇఫ్ ఇట్ డాష్ అన్ని, ఇట్ తర్వాత ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది. V1 ఫామ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. ఇఫ్ ఇట్ ఈజ్ సన్నీ వీ విల్ గో టు ద బీచ్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఐ డాష్ యూ ఐ విల్ టేక్ ద ఆఫర్. ఐ విల్ టేక్ ద ఆఫర్ అనేటటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇఫ్ ఐ డాష్ యూ ఐ విల్ టేక్ ద ఆఫర్ ఉంది. ఓకే, ఇఫ్ ఐ ఆమ్ యూ ఐ విల్ టేక్. విల్ టేక్ అంటానే ఇక్కడ ఏమొస్తుంది? మనకు ఫస్ట్ స్ట్రైక్ కావాల్సింది ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్. ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్లో విల్ తర్వాత ఏమొస్తుంది? V1 వస్తుంది, లేదా బేస్ ఫామ్ ఆఫ్ వర్బ్ వస్తుంది. ఓకే, మనకి ఇఫ్ క్లాజ్లో ఏమొస్తుంది? పాసిబిలిటీని తెలిపేటటువంటి ప్రజెంట్ సింపుల్ వస్తుంది. ఇఫ్ ఐ ఆమ్ యూ, ఐతో కంజుగేట్ అయ్యేటటువంటి ప్రజెంట్ సింపుల్ ఏముంది? ఇక్కడ యామ్ ఉంది. ఓకే, ఇఫ్ ఐ ఆమ్ యూ ఐ విల్ టేక్ ద ఆఫర్. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ కండిషనల్ సెంటెన్సెస్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఇఫ్ ద వెదర్ డాష్ నైస్ వీ విల్ హ్యావ్. ఓకే, మనకు సెంటెన్స్ చదువుతానట్లే అది ఆ కాంటెక్స్ట్ని చూసి అది జీరో కండిషనలా, ఫస్ట్ కండిషనలా, సెకండ్ కండిషనలా, థర్డ్ కండిషనలా మనం రిమెంబర్ గుర్తుపట్టగలగాలన్నమాట. అప్పుడు ఈజీగా ఆప్షన్స్ని సాల్వ్ చేయగలుగుతాం. మనం ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ యొక్క యూసేజ్ చూసుకుంటే మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే దీన్ని ఎప్పుడూ కూడా ఇఫ్ క్లాస్లో పాసిబిలిటీస్ని ఇంక్లూడ్ చేసే యూస్ చేస్తాము. రియల్ అండ్ పాసిబుల్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫ్యూచర్ని తెలియజేయడానికి ఈ ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ని యూస్ చేస్తామన్నమాట. ఇఫ్ ద వెదర్ ఈజ్ ఎప్పుడు మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉండాలి కదా, ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్లో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. ఈ విధంగా V1ని యూస్ చేస్తాం. విల్ హ్యావ్ ఆల్రెడీ మనకు సెకండ్ క్లాస్లో ఏముంది? రిజల్ట్ క్లాస్లో విల్ ప్లస్ V1 ఫామ్ బేస్ వర్బ్ ఉంది. ఓకేనా? ఈ విధంగా మనం దీన్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు అన్నమాట. చిన్న రూల్, ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ని ఏ విధంగా గుర్తుపడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ క్లాస్లో ఎప్పుడు పాసిబిలిటీని తెలిపే ప్రజెంట్ సింపులే ఉంటుంది. నెక్స్ట్ ఉన్నటువంటి రెండవ క్లాస్లో విల్ ప్లస్ బేస్ ఫామ్ వస్తుంది. ఇది ఎప్పుడు వాడతాం, ఎటువంటి సిచ్యువేషన్స్లో వాడతాం అనేది కాంటెక్స్ట్ గురించి చూసుకున్నట్లయితే రియల్ అండ్ పాసిబుల్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫ్యూచర్ తెలియజేయడానికి మనం ఈ ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ని యూస్ చేస్తాం. ఇది మీకు మైండ్లో గుర్తుంటే దీని మీద వచ్చేటటువంటి క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇఫ్ హీ డాష్ టు ద మీటింగ్ హీ విల్ అండర్స్టాండ్ ద ప్లాన్. ఇక్కడ విల్ తర్వాత ఏమొచ్చింది? V1 ఫామ్ వచ్చింది. మనకు ఇది ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్
మనకు ఉన్నటువంటి ఇఫ్ క్లాజ్లో పాసిబిలిటీని తెలిపేటటువంటి V1 ఫామ్ ఉండాలి సింపుల్ ప్రజెంట్ టెన్స్కి. ఇఫ్ హీ అనేది వచ్చింది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మనకు V1 ఫామ్ని ఏ విధంగా యూస్ చేస్తామంటే స్పెల్లింగ్ రూల్ అప్లై చేసి యూస్ చేస్తాం. కమ్ కాస్త కమ్స్ అవుతుంది. ఇఫ్ హీ కమ్స్ టు ద మీటింగ్ హీ విల్ అండర్స్టాండ్ ద ప్లాన్. అంతే. మనము కాస్త దీన్ని ఇఫ్ కమ్ ఉంటుంది, కమ్స్ ఉంటుంది, విల్ కమ్ ఉంటుంది, కమింగ్ ఉంటుంది, ఈ విధంగా ఎన్నన్నా ఉన్నాయి. మనకు రూల్ అనేది క్లారిటీగా తెలిస్తే ఆ ఖచ్చితమైనటువంటి వర్డ్నే పిక్ చేస్తాం. లేదంటే ఇఫ్ హీ విల్ కమ్ టు ద మీటింగ్ హీ విల్ అండర్స్టాండ్ ద ప్లాన్ అని తప్పు చేసే అవకాశం ఉంటుందన్నమాట. మనకు రూల్, యూస్ కేసు ఎప్పుడు యూస్ చేస్తాం, యూస్ చేసినప్పుడు ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటు దీన్ని తెలుసుకోవాలన్నమాట. ఓకే. నెక్స్ట్, ఇఫ్ దే డాష్ ద డెడ్ లైన్ దే విల్ లాస్ ద ప్రాజెక్ట్. ఓకే, ఈ విధంగా అడగడం జరిగింది. దీన్ని మనం ఫస్ట్ కండిషనల్గా చెప్పడానికి యూజ్ ఏమి, ఈ సెకండ్ క్లాస్లో విల్ తర్వాత వచ్చేటటువంటి వర్బ్ ఎప్పుడు కూడా V1 ఫామ్లో ఉంటుంది అనేది మనకు తెలిసింది ఉంది కదా ఇక్కడ ఆల్రెడీ. కాబట్టి ఇది ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ అనేది మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ కండిషనల్లో ఇఫ్ క్లాజ్ ఏముంటుంది, పాసిబిలిటీని తెలిపేటటువంటి ప్రజెంట్ సింపుల్ ఉంటుంది అన్నారు. ప్రజెంట్ సింపుల్ ఉంటుంది. ఇది తెలిపేటటువంటి సందర్భాలు ఏమంటే మనం ఎప్పుడు కూడా రియల్ అండ్ పాసిబుల్ సిచ్యువేషన్స్ ఇన్ ద ఫ్యూచర్ తెలియజేసేకే ఈ ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ని యూస్ చేస్తామన్నమాట. ఇఫ్ దే మిస్ ది డెడ్ లైన్ దే విల్ లాస్ ద ప్రాజెక్ట్. మిస్ని యూస్ చేసాం. ఇక్కడ V1 ఫామ్లో ఉన్నటువంటి వర్బ్. ఇది ప్రజెంట్ ఇఫ్ క్లాజ్ ఎప్పుడు ప్రజెంట్ సింపుల్లో ఉంటుంది. సెకండ్ క్లాజు మనకు విల్ తర్వాత ఏమొస్తుంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్ V1 బేస్ ఫామ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ డాష్ లేట్ ఐ విల్ బీ వరీడ్. విల్ తర్వాత వచ్చినటువంటిది V1 వచ్చింది, బేస్ ఫామ్ వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్లో ఉన్నటువంటి రూల్ మరొక్కసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ ఇఫ్ క్లాజ్ ఎప్పుడు కూడా పాసిబిలిటీని తెలియజేయాలి, అది ప్రజెంట్ సింపుల్ అయి ఉండాలి. ఇఫ్ యూ అరైవ్ లేట్ ఐ విల్ బి వరీడ్. ఓకే, ఇక్కడికి మనకు జీరో కండిషనల్ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటటువంటిది మనం సెకండ్ కండిషనల్ సెంటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ కండిషనల్ సెంటెన్స్ గురించి మాట్లాడాలి అంటే మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే దీన్ని ఎప్పుడు కూడా అన్రియల్ లేదా హైపోథెటికల్ ట్రూ కాదు, అది అన్రియల్ సిచ్యువేషన్ లేదా ఊహించినదన్నమాట. హైపోథెటికల్ సిచ్యువేషన్స్ని ప్రజెంట్ టెన్స్లో చెప్పడానికి మనం ఈ సెకండ్ కండిషనల్ సెంటెన్స్ని యూస్ చేస్తాం. ఇక్కడ సెంటెన్స్ అనేది అన్రియల్ మేనర్ లేదా హైపోథెటికల్ మేనర్లో ఉంటుంది. ఆ సెంటెన్స్ ఎప్పుడు ప్రజెంట్ లేదా ఫ్యూచర్ని టెన్స్ని కలిగి ఉంటుంది. ఓకే, మనకు దీని స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇఫ్తో పాటుగా మనకేమొస్తుంది, ఇఫ్తో పాటుగా పాస్ట్ సింపుల్ వస్తుంది. పాస్ట్ సింపుల్ అంటే V2 ఫామ్. ఓకే, తర్వాత వుడ్ వస్తుంది. వుడ్ V1 ఫామ్ లేదా బేస్ ఫామ్ వస్తుంది. ఇందాక విల్ వచ్చి బేస్ ఫామ్ వస్తే మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ అని చెప్పుకున్నాం. వుడ్ వచ్చి బేస్ ఫామ్ వస్తే ఇది సెకండ్ కండిషనల్ సెంటెన్స్. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఇందాక మనం ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్లో ఏం చెప్పుకున్నాం, ఇఫ్ క్లాజ్లో ప్రజెంట్ సింపుల్ వస్తుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ సెకండ్ క్లాజ్లో ఇఫ్తో పాటుగా పాస్ట్ సింపుల్ అంటే V2 ఫామ్ వస్తుంది. V2 ఫామ్లు వర్బ్లో ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద వర్బ్స్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ వర్బ్ ఎండింగ్లో ED చేరితే అది V2గా మారుతూ ఉంటుంది, D చేరితే. ఓకే, నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఇఫ్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అరౌండ్ ద వరల్డ్. ఇక్కడ ఉన్నటువంటి సింపుల్ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్తో కూడా వర్ అనేదే వస్తుందండి.
ఈ సెకండ్ కండిషనల్లో వర్ అనేది వస్తుంది. ఈ సెకండ్ కండిషనల్ సెంటెన్స్ ఏపీ టెట్ సిలబస్లో అయితే ఇవ్వలేదు. ఫస్ట్ మరియు థర్డ్ కండిషనల్ సెంటెన్స్ గురించి అడుగుతాము అని పర్టికులర్గా సిలబస్లో మెన్షన్ చేశారు. ఒకసారి రెఫర్ చేయండి, దాన్ని కూడా మీరు ఫోకస్ చేయండి. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అరౌండ్. బట్ ఈ టాపిక్ కంప్లీట్నెస్ కోసం దీన్ని డిస్కస్ చేసేటప్పుడు ఈ చిన్న రూల్ని కూడా, యూజ్ కేస్ని కూడా, అదేవిధంగా దాని స్ట్రక్చర్ని కూడా మనం ఒక్కసారి మెమరీలో పెట్టుకుంటే ఎప్పటికి కూడా ఈజీ అవుతుందన్నమాట. నెక్స్ట్, ఇఫ్ షీ డాష్ ది ఆన్సర్ షీ వుడ్ టెల్ అస్. ఇఫ్ షీ న్యూ. ఓకే, V2 ఫామ్ అన్నమాట. ఇది పాస్ట్ సింపుల్ని తెలియజేయాలి. ఇఫ్ క్లాజ్ ఎప్పుడు కూడా ఇఫ్ యూ న్యూ ది ఆన్సర్ షీ వుడ్ టెల్. వుడ్ తర్వాత ఏమొచ్చింది? బేస్ ఫామ్ వచ్చింది. అంటే ఇదేమి? సెకండ్ కండిషనల్ సెంటెన్స్. ఓకే, సెకండ్ కండిషనల్ సెంటెన్స్లో ఇఫ్ క్లాజ్లో ఏముంటుంది? V2 ఫామ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఇఫ్ దే డాష్ మోర్ టైమ్ దే వుడ్ హెల్ప్ అస్. దే హ్యాడ్. V2 ఫామ్ ఉండాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది సెకండ్ కండిషనల్ సెంటెన్స్. వుడ్ తర్వాత ఏమొచ్చింది? బేస్ ఫామ్ వచ్చింది. ఓకే, తర్వాత ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ టేక్ ద జాబ్. వుడ్ తర్వాత V1 ఫామ్ వచ్చింది. ఇది సెకండ్ కండిషనల్ సెంటెన్స్. సెకండ్ కండిషనల్ సెంటెన్స్లో ఈ ఇఫ్ క్లాజ్లో ఎప్పుడు కూడా మనకు పాస్ట్ సింపుల్ ఉంటుంది. పాస్ట్ సింపుల్ రావాలి అంటే ఇక్కడ వర్. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ టేక్ ద జాబ్. అన్ని సబ్జెక్ట్స్తో కూడా వర్ అనేది కన్సిక్యూట్ అవుతుంది. ఇఫ్ హీ డాష్ ఏ కార్ హీ వుడ్ డ్రైవ్ టు వర్క్ అని అడగడం జరిగింది. వుడ్ తర్వాత బేస్ ఫామ్ వచ్చింది. ఇది సెకండ్ కండిషనల్ సెంటెన్స్. ఇఫ్ క్లాజ్లో మనకి పాస్ట్ సింపులే ఉండాలి ఎప్పుడు కూడా. సరి అయిన సమాధానం చూసుకుంటే హ్యాడ్, పాస్ట్ సింపుల్. ఓకే, ఇఫ్ వీ డాష్ రీచ్ వీ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. ఓకేనా, ఇక్కడ వుడ్ తర్వాత బేస్ ఫామ్ వచ్చింది. ఇది సెకండ్ కండిషనల్ సెంటెన్స్ అనేది మనకు క్లారిటీగా తెలుసు. మనకు ఇఫ్ క్లాజ్లో ఏముండాలి? పాస్ట్ సింపుల్ ఉండాలి, అంటే V2 ఉండాలి. ఇఫ్ వీ వర్ రీచ్ వీ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. ఓకే, ఇది పాస్ట్ సింపుల్ని తెలియజేసేటటువంటి వర్బ్ V2 ఫామ్. ఓకే, ఇఫ్ ఇట్ డాష్ సన్నీ టుమారో వీ వుడ్ గో ఫర్ ఏ పిక్నిక్. విత్ వుడ్ తర్వాత ఏమొచ్చింది? బేస్ ఫామ్ వచ్చింది. ఇది సెకండ్ కండిషనల్ సెంటెన్స్. ఇఫ్ క్లాజ్లో మనకేముండాలి? పాస్ట్ సింపుల్ ఉండాలి. పాస్ట్ సింపుల్ ఉండాలన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి పాస్ట్ సింపుల్ ఏది? ఇఫ్ ఇట్ డాష్ సన్నీ. ఓకే, పాస్ట్ సింపుల్ చూసుకుంటే వర్. ఓకే, వర్ అనేది అన్ని సబ్జెక్ట్స్తో కూడా కన్సిక్యూట్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ షీ డాష్ మోర్ కాన్ఫిడెంట్ షీ వుడ్ అప్లై ఫర్ ద జాబ్ అనేటటువంటి సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సెంటెన్స్ జీరో కండిషనల్లా, ఫస్ట్ కండిషనల్లా, సెకండ్ కండిషనల్లా, థర్డ్ కండిషనల్లా అనేది క్వశ్చన్ చదవగానే మీకు గుర్తుండాలి, గుర్తుపట్టడం రావాలి. నెంబర్ ఫస్ట్ థింగ్ గుర్తుపట్టాలి అంటే మనకు ఇచ్చినటువంటి క్లాజ్లో విల్, వుడ్ హ్యావ్ ఉంటాయి. విల్, వుడ్ హ్యావ్. విల్ ఉన్నప్పుడు బేస్ ఫామ్ ఉంటే అది మనకు ఫస్ట్ కండిషనల్. వుడ్ వచ్చి బేస్ ఫామ్ వస్తే అది సెకండ్ కండిషనల్. వుడ్ హ్యావ్ వచ్చి వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ వస్తే అది థర్డ్ కండిషనల్. ఓకే, రెండు క్లాజెస్లో కూడా ప్రజెంట్ సింపులే వస్తే అది జీరో కండిషనల్. ఇంతే గుర్తుపట్టడం. ఇంకా సెకండ్ కండిషనల్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే అన్రియల్ లేదా హైపోథెటికల్ సిచ్యువేషన్స్ ప్రజెంట్లో లేదా ఫ్యూచర్లో తెలియజేయడానికి మనం ఈ సెకండ్ కండిషనల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ చూస్తే మనకు ఈజ్, వర్, హ్యాడ్, విల్ బీ ఉంది. అన్ని సబ్జెక్ట్స్లో ఇఫ్ షీ వర్ మోర్ కాన్ఫిడెంట్ షీ వుడ్ అప్లై ఫర్ ద జాబ్. ఓకే, ఈ విధంగా సెకండ్ కండిషనల్ సెంటెన్స్ మీద అడిగేటటువంటి క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేయడం, వాటికి సంబంధించినటువంటి సరైన సమాధానం తెలుసుకోవడానికి చిన్న లాజిక్స్ మీకు గుర్తుంటే ఈజీగా చేసేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ అపాలైజ్. ఓకే, ఇక్కడ వుడ్ తర్వాత V1 ఫామ్ లేదా బేస్ ఫామ్ ఉంది. ఇది సెకండ్ కండిషనల్ సెంటెన్స్ అనేది మనకు తెలుస్తుంది. ఇఫ్ ఐ వర్ ఓకే, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ అపాలైజ్. ఓకే,
ఎప్పుడు కూడా ఆల్ సబ్జెక్ట్స్లో ఈ పాస్ట్ సింపుల్ని తెలియజేయడానికి వర్ అనేటటువంటి వర్బ్ అనేది కంజుగేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ దే డాష్ హార్డర్ దే వుడ్ సక్సీడ్. వుడ్ తర్వాత మనకు బేస్ ఫామ్ వర్బ్ ఉంది, ఇది సెకండ్ కండిషనల్ సెంటెన్స్. ఓకే, ఇక్కడ ఇఫ్ దే మనకేం రావాలి, సింపుల్ పాస్ట్ రావాలి. సింపుల్ పాస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వర్బ్కి ఏమవుతుంది, ఈడీ యాడ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇఫ్ దే వర్క్డ్ హార్డర్ దే వుడ్ సక్సీడ్. ఓకే, ఇప్పుడు విల్ వచ్చి బేస్ ఫామ్ వస్తే అది ఫస్ట్ కండిషనల్, వుడ్ వచ్చి తర్వాత బేస్ ఫామ్ వస్తే అదేమి సెకండ్ కండిషనల్, వుడ్ హ్యావ్ వచ్చి పాస్ట్ పార్టిసిపుల్ వస్తే మనకు అది ఏమవుతుంది, థర్డ్ కండిషనల్ సెంటెన్స్ అవుతుంది. వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ప్రజెంట్ సింపుల్, ఇక్కడ పాస్ట్ సింపుల్ వస్తుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేది మనకేముంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి ఇక్కడ ఇఫ్ క్లాజ్లో. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. ఇఫ్ ఐ డాష్ నోన్ అబౌట్ ద మీటింగ్ ఐ వుడ్ హ్యావ్ అటెండ్. ఇక్కడ ఏముంది, V3 ఫామ్ ఉంది, వుడ్ హ్యావ్ తర్వాత V3 ఫామ్ ఉంది. ఇది థర్డ్ కండిషనల్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేసేందుకు కావాల్సినటువంటి వెరీ బిగినింగ్ టిప్ అన్నమాట. ఇక్కడ మనకి ఇఫ్ క్లాజ్లో ఏం రావాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలంటే ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ చూసుకుంటే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ హ్యాడ్ ప్లస్ ఏమొచ్చింది, V3 వచ్చింది. ఓకేనా, మనకు పర్ఫెక్ట్ టెన్స్లో ఎప్పుడు కూడా ఏమొస్తుంది, V3 వస్తుంది. తర్వాత పాస్ట్ని తెలియజేయడానికి హ్యాడ్ వచ్చింది. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ ద మీటింగ్ ఐ వుడ్ హ్యావ్ అటెండ్. ఈ విధంగా మనం జీరో కండిషనల్, ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్ సెంటెన్సెస్ వాటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, వాటికి ఉన్నటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంది, యూజ్ కేస్ ఏంది అనేది క్లారిటీగా మైండ్లో పెట్టుకోగలిగితే మనం వీటి మీద వచ్చేటటువంటి క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేస్తామన్నమాట. ఓకే, ఈ ఫస్ట్ ఈ థర్డ్ అనేది మనకు ఏపీ టెట్కి సంబంధించినటువంటి సిలబస్లో అడగడం జరుగుతుంది. చాలా ఈజీ కాన్సెప్టు, ఒక్క మార్కు మీకు ఈజీగా ఆల్రెడీ మీతో పాటు తీసుకెళ్ళినట్లే ఎగ్జామ్ హాల్కి. ఈ వీడియో కనుక మీకు క్లారిటీగా అర్థమైతే ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇఫ్ షీ డాష్ హార్డర్ షీ వుడ్ హ్యావ్ పాస్డ్. ఇక్కడ వుడ్ హ్యావ్ తర్వాత ఏమొచ్చింది, V3 వచ్చింది. ఓకేనా, పాస్ట్ పార్టిసిపుల్ ఉంది. పాస్ట్ పార్టిసిపుల్ ఇక్కడ ఉంటే ఏముండాలి, ఇఫ్ క్లాస్తో పాటు పాస్ట్ పర్ఫెక్ట్ అనేది తెలియజేసేటటువంటిది ఉండాలి. మనకు ఇఫ్ షీ హ్యాడ్ స్టడీడ్, హ్యాడ్ అనేది అన్ని సబ్జెక్ట్స్తో కూడా కంజుగేట్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. పాస్ట్ టెన్స్లో ఇక్కడ V3 ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. ఇఫ్ షీ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ షీ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. ఓకే, ఇఫ్ దే డాష్ ద ఇన్స్ట్రక్షన్స్ దే వుడ్ హ్యావ్ సక్సీడెడ్ అనేటటువంటి క్వశ్చన్ వచ్చింది. వుడ్ హ్యావ్ తర్వాత V3 ఉంది. మనకు ఇఫ్ క్లాజ్లో కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సే ఉండాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏముంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేయడానికి హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. ఓకేనా, ఇది వెరీ సింపుల్. ఫాలో అనే బేస్ వర్బ్కి ఈడీ యాడ్ అయితే ఫాలోడ్ V3 ఫామ్ వచ్చేస్తుంది. ఇది సరైన సమాధానం. ఇఫ్ వీ డాష్ ద ట్రైన్ వీ వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఆన్ టైమ్. వుడ్ హ్యావ్ తర్వాత V3 వచ్చింది, ఇది థర్డ్ కండిషనల్ సెంటెన్స్. మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇఫ్ క్లాస్తో పాటుగా ఉండాలి. హ్యాడ్ గాట్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ హీ డాష్ టు ద పార్టీ హీ వుడ్ హ్యావ్ సీన్. ఇక్కడ వుడ్ హ్యావ్ తర్వాత V3 వచ్చింది, ఇది థర్డ్ కండిషనల్ సెంటెన్స్. ఇఫ్ క్లాస్లో మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. ఇఫ్ హీ హ్యాడ్ గాన్ టు ద పార్టీ హీ వుడ్ హ్యావ్ సీన్ హర్. ఓకే, హ్యాడ్ గాన్ అనేటటువంటిది రైట్. ఇది ఇఫ్ ఇట్ డాష్ బీన్స్ అన్ని వీ వుడ్ హ్యావ్ గాన్ టు ద బీచ్. ఇక్కడ వుడ్ హ్యావ్ తర్వాత V3 వచ్చింది,
కాబట్టి ఇఫ్ క్లాజ్లో కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ సన్నీ, ఇది సరైన సమాధానం. ఓకే. ఇఫ్ ఐ డాష్ ద లాటరీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఎ హౌస్, ఇది వుడ్ హ్యావ్ తర్వాత బాట్ వచ్చింది. ఓకే, V3 ఫామ్ అన్నమాట. ఇది థర్డ్ కండిషనల్ సెంటెన్స్లో ఉంది అని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. థర్డ్ కండిషనల్ సెంటెన్స్లో ఇఫ్ క్లాజ్లో ఏముంటుంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది ఇక్కడ ఇఫ్ క్లాజ్తో పాటుగా. ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చేసి హ్యాడ్ ఓన్, హ్యాడ్ ప్లస్ V3 ఉంటుందన్నమాట. ఓకే, హ్యాడ్ ఓన్. ఇది ఇఫ్ ఐ హ్యాడ్ ఓన్ ద లాటరీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఏ హౌస్, ఇది థర్డ్ కండిషనల్ సెంటెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకే, ఇఫ్ షీ డాష్ ద ట్రూత్ షీ వుడ్ హ్యావ్ యాక్టెడ్ డిఫరెంట్లీ, వుడ్ హ్యావ్ తర్వాత ఏమొచ్చింది? V3 వచ్చింది. కాబట్టి ఇది థర్డ్ కండిషనల్ సెంటెన్స్. థర్డ్ కండిషనల్ సెంటెన్స్ అనమాట. ఈ థర్డ్ కండిషనల్ సెంటెన్స్లో ఇఫ్ క్లాజ్లో ఏముండాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. సో హ్యాడ్ నోన్, ఇఫ్ షీ హ్యాడ్ నోన్ ద ట్రూత్ షీ వుడ్ హ్యావ్ యాక్టెడ్ డిఫరెంట్లీ. ఓకే, ఇఫ్ దే డాష్ ద డెడ్ లైన్ వీ వుడ్ హ్యావ్ లాస్ట్ ద ప్రాజెక్ట్, ఇక్కడ వుడ్ హ్యావ్ తర్వాత V3 ఫామ్ వచ్చింది. కాబట్టి ఇది థర్డ్ కండిషనల్ సెంటెన్స్. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఇఫ్ క్లాజ్లో ఏముండాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. ఇఫ్ దే హ్యాడ్ మేడ్ ద డెడ్ లైన్ వీ వుడ్ హ్యావ్ లాస్ట్ ద ప్రాజెక్ట్. ఈ విధంగా మనకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చేటటువంటి స్ట్రక్చర్ ఏంటి అనేది తెలిస్తే ఈ క్వశ్చన్స్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. మన మార్కుల్ని మనం స్కోర్ చేయవచ్చు. ఓకే, ఇఫ్ యూ డాష్ మీ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ని బాగా చదివితే వుడ్ హ్యావ్ తర్వాత ఏమొచ్చింది? V3 వచ్చింది. ఇది థర్డ్ కండిషనల్ సెంటెన్స్ అని చెప్తాం. ఇఫ్ క్లాజ్లో ఏం రావాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. యూతో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హ్యాడ్ టోల్డ్, హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి. జీరో కండిషనల్ సెంటెన్స్లో ఏమొస్తుంది? ఎప్పుడూ కూడా రెండు క్లాజుల్లో కూడా సింపుల్ ప్రజెంట్ ఉంటుంది. ఇది ఒక రూలు. ఫస్ట్ కండిషనల్లో ఏముంటుంది అంటే మనకు విల్, రిజల్ట్ క్లాజ్లో ఏమొస్తుంది? విల్ ప్లస్ బేస్ ఫామ్ వస్తుంది. తర్వాత సెకండ్లో చూసుకుంటే ఈ సెకండ్ క్లాజ్లో ఏమొస్తుంది లేదా రిజల్ట్ క్లాజ్లో ఏమొస్తుంది అని చూసుకుంటే విల్ తర్వాత వుడ్ వస్తుంది, బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బే వస్తుంది. థర్డ్ కండిషనల్లో ఏమొస్తుంది అని చూసుకుంటే వుడ్ హ్యావ్తో పాటుగా మనకు V3 ఫామ్ వస్తుంది. ఇక్కడ మనకు V3 ఫామే వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు ఇక్కడ కూడా సింపుల్ ప్రజెంట్ వస్తుంది. ఓకే, ఇక్కడ సింపుల్ పాస్ట్ వస్తుంది. ఇది ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, విల్, వుడ్ హ్యావ్ వస్తాయండి. ఫస్ట్ కండిషనల్లో విల్, సెకండ్లో వుడ్, థర్డ్లో వుడ్ హ్యావ్. ఓకే, ఇక్కడికే మనకు ఈజీగా ఐడెంటిఫై చేయడం తెలిసిపోతుంది. జీరోలో అయితే ఎప్పుడు కూడా V1 వస్తుంది. రెండు క్లాజెస్లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది. ఇక్కడ విల్, వుడ్లో కూడా మనం V1 తెలియజేస్తాం. ఓకేనా? వుడ్ హ్యావ్ V3 వచ్చిందంటే అది థర్డ్ కండిషనల్ సెంటెన్స్ అని చెప్తాం. ఇఫ్ క్లాజ్ ఏముంటుంది? మనకు V3 ఫామే ఉంటుంది. ఈ విధంగా మనం ఈజీగా క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేయడం, వాటి యొక్క స్ట్రక్చరు, వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడం తెలుసుకోవచ్చు అన్నమాట ఈ వీడియోలో. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మన ఛానల్కి చాలా అవసరం. థ్యాంక్ యూ.